సింపుల్ ఇంట్రెస్ట్ లెవెల్ 2 సెకండ్ పేపర్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో 50 బిట్స్ ఉంటాయి. మరి దీంట్లో ఉండే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏమి ఇచ్చాడో ఒకసారి గమనించండి. నవీన్ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ ఏ బ్యాంక్ విత్ 6% per annum సింపుల్ ఇంట్రెస్ట్. నవీన్ బారోడ్ సమ్ మనీ at 6% simple interest. For the first 3 years, 8% per annum. For the next 3 years, 12% per annum. For the period being 7 years. For the being period 7 years. If the end of the 12 years, he paid the total interest of rupees 6,600. How much money did he borrow from the bank? ఓకే, సో ఇక్కడ నవీన్ అనే వ్యక్తి ఒక బ్యాంకు నుండి కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. అది మొదటి 3 సంవత్సరాలు 6% వడ్డీతోటి, తర్వాత 4 సంవత్సరాలు 8% వడ్డీతోటి, ఆ 7 సంవత్సరాలు పోగా మొత్తం 12 సంవత్సరాలలో 7 సంవత్సరాలు పోగా ఇక మొత్తం 12 సంవత్సరాలలో 12% వడ్డీతోటి లెక్క వేసుకున్నాడు. ఓకే, 12 సంవత్సరాలలో చివరిగా అతను మొత్తం ఎంత అప్పు కట్టాడంటే, వడ్డీ ఎంత కట్టాడంటే 6,600 వడ్డీ కట్టాడు. సో 12 సంవత్సరాలకు ఆయన కట్టిన వడ్డీ ఎంత? 6,600, 6,600. అయితే అతను బ్యాంకు నుండి ఎంత అప్పుగా తీసుకున్నాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకే రైట్. మరి ఇక్కడ మనం క్వశ్చన్ లాజిక్గా ఆలోచించినట్లయితే మొదటి 3 సంవత్సరాలు 6% వడ్డీ, మొదటి 3 సంవత్సరాలు, సో 3 years ఎంతంటే 6%, దట్ ఈజ్ ఈక్వల్ టు 18%. సో నెక్స్ట్ 4 సంవత్సరాలు 8% వడ్డీతోటి, 4 సంవత్సరాలు 8%, 4 సంవత్సరాలు 8%. నెక్స్ట్ ఆ 4 + 3 7 సంవత్సరాలు పోయిన తర్వాత 12 సంవత్సరాలలో మిగిలిన దానికి ఎంత వడ్డీని చెల్లించాడంటే రిమైనింగ్ అప్పుడు 12% per annum. ఓకే, మిగిలిన దానికి సో 12% per annum ఫర్ ద పీరియడ్ బియాండ్ 7 years. ఓకే, 7 సంవత్సరాలు పోగా మిగిలిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలకు ఆయన 12% వడ్డీతోటి లెక్క వేశాడు. సో మొత్తం ఇక్కడ 12 years వస్తుంది. సో మొత్తం 3 + 4 7 + 5 12 years. 12 yearsలో ఆయన పే చేసిన మొత్తం ఇంట్రెస్ట్ అయితే 6,600 రూపీస్ అన్నాడు. దానికి అతను బ్యాంకు నుండి అప్పుగా తీసుకున్న సొమ్ము ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో 10, 11, 110 టోటల్ ఎంత? 110%. సో 110%కి ఆయన పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత? 6,600. సో 0 0 క్యాన్సల్, 11 6 66, ఈచ్ పార్ట్ 60. సో బారోడ్ అమౌంట్ ఎప్పుడు కూడా 100% కదా, అప్పుగా తీసుకున్న సొమ్ము ఎప్పుడు 100%. దెన్ 100 × 60. సో ఆయన తీసుకున్నది అప్పుగా తీసుకున్న సొమ్ము 6,000 రూపీస్. ఓకే, 6,000 రూపీస్ అప్పుగా తీసుకున్నాడు. ఇన్ ఏ సర్టన్ టైమ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times ఇట్ సెల్ఫ్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 16% per annum. ఓకే, సంవత్సరానికి 16% వడ్డీ చొప్పున సొమ్ము రెట్టింపు అవుతుంది. అంటే అప్పు తీసుకున్న సొమ్ము రెట్టింపు, డబల్ అవుతుంది. డబల్ కావడానికి అక్కడ ఎంత టైం పడుతుంది? దెన్ ద సర్టెన్ టైమ్ ఈజ్, ఎంత టైం పడుతుంది? వడ్డీ రేటు 16%, అప్పు తీసుకున్న సొమ్ము రెట్టింపు అవుతుంది. అయితే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, మనం ఏం చెప్పుకున్నామంటే రెట్టింపు అంటే గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతనో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా అంతే వచ్చినప్పుడు 2 కలిపి డబల్ అవుతాయి. 1 రూపీ బారో చేశాడు అంటే అప్పుగా తీసుకున్నాడు 1 రూపాయి, ఎంత అప్పు తీసుకున్నాడో అంతే వడ్డీ వచ్చింది అంటే వడ్డీ కూడా 1 రూపాయి. అప్పుడు 2 కలిపి ఏమవుతాయి? 2 రూపీస్, అంటే అప్పు తీసుకున్న సొమ్ముకు డబల్ అవుతుంది. కాబట్టి సో ఈ విధంగా రెట్టింపు డబల్ అన్నప్పుడు ఒక నిర్దిష్ట సమయంలో వడ్డీ రేటు 16%తో
అప్పు తీసుకున్న సొమ్ము 5 రెట్లు అవుతుంది. డబల్ అంటే మనం ఏమనుకున్నాం, అప్పు తీసుకున్న సొమ్ము వడ్డీ రేటు రెండు సమానం. అంటే ₹1 అప్పు తీసుకున్నప్పుడు ₹1 వడ్డీ వస్తే అది డబల్ అవుతుంది. ఇక్కడ ఎన్ని రెట్లు అంటున్నాడో చూడండి, 5 రెట్లు, 5 టైమ్స్ అన్నాడు. అంటే అందులో 1 పార్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది, రిమైనింగ్ 4 పార్ట్స్ వడ్డీ ఉంటుంది. ఎన్ని రెట్లైనా ఒక భాగం తీసేసి మిగతాది వడ్డీ క్రింద వేసుకోవాలి. కాబట్టి 5 రెట్లు అన్నప్పుడు ఒక భాగం అప్పుగా తీసేసి మిగిలింది వడ్డీగా లెక్క వేసుకోవాలి. కాబట్టి 5 రెట్లు అంటే మనకి ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 1 పోతే 4, 4 × 100 బై ప్రిన్సిపల్ అమౌంట్ ఒక భాగం అని చెప్తున్నాం కదా, ఒక భాగం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, 16% అన్నాడు. 16%, 4 4s 425. దెన్ 25 years, 25 సంవత్సరాలకు అమౌంట్ ఏమవుతుందంటే 5 రెట్లు అవుతుంది. 25 సంవత్సరాలకు అమౌంట్ ఏమవుతుందంటే 5 రెట్లు అవుతుంది. 25 years. ఆన్సర్ 25 years. The rate of interest on a sum of money is 4% per annum for the first 2 years. For the first 2 years. The rate of interest on a sum of money is 4% per annum for the first 2 years and 6% per annum for the next 4 years and 8% per annum for the period being 6 years. ఓకే, మొదటి 6 సంవత్సరాలు పోగా మిగిలిన దానికి అంటున్నాడు. కాబట్టి ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అకర్డ్ బై ద సమ్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 9 years. ఓకే, మొత్తం 9 సంవత్సరాల కాలానికి గాను అతనికి వచ్చిన వడ్డీ ఎంతంట, ₹1120. వాట్ ఈస్ ద సమ్, అందులో బారోడ్ అమౌంట్, అప్పు తీసుకున్న సొమ్ము ఎంత? కొంత మొత్తంపై వడ్డీ రేటు మొదటి 2 సంవత్సరాలకు సంవత్సరానికి 4%, 2 సంవత్సరాలకు సంవత్సరానికి 4% వడ్డీ, తర్వాత 4 సంవత్సరాలకు 6% వడ్డీ, 4 సంవత్సరాలకు 6% వడ్డీ. అయితే మొత్తం 9 సంవత్సరాలు. ఓకే, మొత్తం 9 సంవత్సరాలు. అందులో ఈ 6 సంవత్సరాలు పోగా మిగిలిన దానికి ఎంత వడ్డీ వేశాడంటే 8% వడ్డీ. ఓకే, 9 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు పోతే మిగిలింది 3 సంవత్సరాలు కదా, ఈ 3 సంవత్సరాలకు 8% వడ్డీ వేశాడు. ఇప్పుడు మొత్తం వడ్డీ మనకి ఎంత వచ్చిందో చూడండి, 8, 24 and 24. సో మొత్తం మీద మనకు వచ్చింది 24, 48, 56. సో 56%కి అక్కడ ఎంత వడ్డీ వచ్చింది, 1120, 1120 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ క్యాన్సలేషన్ చేసుకుంటే మనకు 56 2s 112 and 0 20. మనకు కావాల్సింది అప్పు తీసుకున్న సొమ్ము. ఓకే, అప్పు తీసుకున్న సొమ్ము కావాలి. ఆయన వడ్డీ కట్టింది ఎంత, ₹1120 కట్టాడు. అయితే అక్కడ అప్పు తీసుకున్న సొమ్ము ఎంతో మనం కనుక్కోవాలి. సో అప్పు తీసుకున్న సొమ్ము ఎప్పుడు కూడా 100%గానే లెక్క వేసుకుంటాం. 100 × 20, 2000 రూపీస్. ఓకే, సో ఆన్సర్ సింపుల్, 2000 రూపీస్. క్వశ్చన్ లెంతీగా ఉందని క్వశ్చన్ చూసి భయపడకూడదు. క్వశ్చన్ని అర్థం చేసుకొని మనం క్వశ్చన్ చదివి దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. అయితే రూల్స్ తెలిసి ఉండాలి ఏ విధంగా చేయాలనేది. ఏ పర్సన్ ఎర్న్స్ 1100 in 4 years. A person earns 1100 in 4 years from his 2 investments. One of ₹2,500 at a certain rate of simple interest and the other of ₹4,000 at 2% higher. 2% higher. Find the రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఈచ్ కేస్. ఒక వ్యక్తి తన 2 పెట్టుబడుల నుండి 4 సంవత్సరాల కాలంలో ₹1,100 వడ్డీని సంపాదించాడు. ఓకే, ఒకటి సాధారణ వడ్డీ రేటుతో ₹2,500, మరొకటి 2% ఎక్కువ రేటుతో ₹4,000 వడ్డీకి ఇచ్చాడు. అయితే ప్రతి సందర్భంలోనూ వడ్డీ రేటును కనుక్కోండి అంటున్నాడు. ప్రతి సందర్భంలో అంటే అప్పిచ్చింది దానిపైన ఎంత వడ్డీ. ఓకే, 2,500 for 4 years at a certain rate.
దీంట్లో పర్సంటేజ్కి మనం 2 zeros కట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైం ఇచ్చింది 4,000 రూపాయలు 4 సంవత్సరాలకు. 4,000 రూపాయలు 4 సంవత్సరాలకు వడ్డీ అంతకుముందు ఇచ్చిన దానికి 2% పెంచాడు, 2% ఎక్కువ చేశాడు. ఓకే, సో అది R+2 అవుతుంది. మరి పర్సంటేజ్కి ఇక్కడ కూడా మనం 2 zeros కట్ చేయాలి కదా, కట్ చేసాం. చివరిగా ఆయనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,100 ఇంట్రెస్ట్ వచ్చింది. వడ్డీ ఎంత వచ్చింది? 1,100 వచ్చింది. మరి మనకు కావాల్సింది ఏంటంటే ఆర్. దాంతో మొదటి భాగానికి ఎంత వడ్డీ, రెండో భాగానికి ఎంత వడ్డీ అనేది తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ 100R ప్లస్ 160R దట్ ఈజ్ ఈక్వల్ 1100. 1100. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది R కాబట్టి 160R 320. 100R ప్లస్ 160R ప్లస్ 320 ఈజ్ ఈక్వల్ టు 1100. సో 320 మూవ్ చేస్తే -320 అవుతుంది. 100 ప్లస్ 160 260R. 260R ఈజ్ ఈక్వల్ టు 1100లో 320 పోతే అక్కడ మనకు 880 ఉంటుంది. 880. 320 అవతలికి మూవ్ చేసినప్పుడు -320 అవుతుంది. ఆ -320 1100లో తీసేస్తే మనకు వచ్చేది 780. 260 ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3%. ఆర్ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ ఎంత? 3%. ఆర్ ప్లేస్లో వచ్చింది 3%. అయితే మొదటి దానికి 2%, తర్వాత దానికి మొదటి సొమ్ముకు వడ్డీ 3%, మొదటి సొమ్ముకు వడ్డీ 3%, ఆ తర్వాత దానికి ఇంకొక 2% పెంచుకున్నాడు కాబట్టి అప్పుడు రెండో దానికి వడ్డీ ఏమవుతుంది? 5% అవుతుంది. మొదటి దానికి వడ్డీ 3%, రెండో దానికి వడ్డీ 5%. కాబట్టి మొదట అప్పు ఇచ్చిన సొమ్ము 2,500, దాని మీద వడ్డీ 3%. తర్వాత అప్పు ఇచ్చింది 4,000, దాని మీద వచ్చింది 5% వడ్డీ. ఓకే, 2,500 3% తోటి 4,000 5% వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. ఓకే, మనకు కావాల్సింది ఇక్కడ ఆర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹4,800 for 3.5 years at 12% per annum? ఓకే, 1/2 years, 3.5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. బారోడ్ అమౌంట్ 4,800. చూడండి, 4,800 3.5 7/2 years, దెన్ 12%. పర్సంటేజ్కి 2 zeros కట్ చేద్దాం. ఇక్కడ 2 తోటి క్యాన్సిల్ చేసుకుంటే 2 6 48 into 42. 48 2s 96, 48 4s 192. 6 11 0 2 2016. అమౌంట్ ఎంత? 2016.